హలో ఆల్ పీపుల్, వెల్కమ్ టు సుమశ్రీ ఆఫీషియల్. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గుంటూరు వెళ్తున్నాం రథయాత్ర కోసం. అది ఒరిస్సా స్టేట్. మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెళ్తున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. ఈ వీడియో ఎందుకు క్యాప్చర్ చేశానంటే ముఖ్యంగా ఆ గ్రీనరీ కోసమే. నాకు ఆ క్లైమేట్ చూసిన వెంటనే నా చేతిలో ఆగలేదు. ఎప్పుడు ఫోన్ తీసి క్యాప్చర్ చేసేసాను వెంటనే. అబ్బా, నార్మల్గా మన సైడ్ అయితే ఇంత గ్రీనరీగా ఉన్నా కూడా మనకి పొల్యూషన్ వల్ల మనకి ఆ గ్రీనరీ కనిపించదు. సో నాకైతే చాలా పొల్యూషన్ ఫ్రీలా అనిపించింది అక్కడైతే. ఆల్మోస్ట్ మేమైతే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి 3 o'clock అలా అయింది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ డాడీ మా పెద్ద చెల్లికి గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఆ రోజు తన బర్త్డే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. యాక్చువల్గా తనకి ఏమి ఇచ్చారంటే సిల్వర్ బ్రేస్లైట్. అది ఏమైనా పర్లేదు, గోల్డ్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, మెటల్ అయినా పర్లేదు, మనం ఆ రోజైతే కొంచెం ఎవరైనా ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకొని వెయిట్ చేస్తూ ఉంటాము. సో తనకు ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే వేసుకొని అందరు చూపించేస్తుంది. తనకు ఆ మూమెంట్ గుర్తుండిపోవాలని తనైతే తన ఫోన్ వాళ్ళ చెల్లికి ఇచ్చి మొత్తం క్యాప్చర్ చేయమంటుంది. యాక్చువల్గా వాళ్ళ చెల్లి కూడా తనకి సర్ప్రైజ్ ఇచ్చింది. నైట్ అనమాట, చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. డాడీ ఇచ్చిన డబ్బులు దాచుకొని అక్క కోసం కొండమంటే అదొక వేరే లెవెల్ ఫీలింగ్. అది అసలు యాత్రకైతే 6 o'clock వెళ్తామని ఫిక్స్ అయ్యాం మొత్తానికి. మొత్తానికి అందరూ రెడీ అయ్యి రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయిపోయింది. నేనైతే ఎర్లీగానే రెడీ అయిపోయాను. బట్ అందరూ రెడీ అవ్వాలి కదా, టైం పడుతూనే ఉంటుంది. ఆ సౌండ్స్కే మీకు తెలిసిపోవాలి. ఆ సౌండ్స్ ఆగడానికే ఆల్మోస్ట్ 1 hour అలా అయ్యింది. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అలా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మా ఒరిస్సాలో ఇలా యాత్ర అనేవి జరుగుతూనే ఉంటాయి. బట్ నేను ఆల్మోస్ట్ 3 to 4 years అలా మిస్ అయిపోయాను. యాక్చువల్గా అక్కడ ఏం డిస్కషన్ అవుతుంది అంటే ఒక వీడియో కోసం డిస్కస్ చేస్తున్నాము. నాకంట మేకప్ ఇచ్చి, మా మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ పిచ్చి, మా పిన్నికి అయితే జ్యువెలరీ పిచ్చి, తినకైతే మొత్తం అన్నీ పిచ్చి అనుకొని ఒప్పేసుకుంది. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. వీళ్ళకైతే నేను జస్ట్ నార్మల్గా ఇంట్రడ్యూస్ చేశాను. వెంటనే మా చెల్లి అయితే నా ఫోన్ తీసుకొని తనే క్యాప్చర్ చేసుకుంది. అక్కడ ఏం ఫేమస్ ఏంటి మొత్తం అడిగాను. అక్కడ అంతా దహీవడ ఫేమస్ అనమాట. ఇంకెంత దూరం ఉందంటే ఒక 5 minutes అని చెప్పింది. బట్ ఎంత నడుస్తున్నా రావట్లేదు. యాక్చువల్గా రథయాత్ర అంటే ఒక స్టాల్స్ అన్నీ ఒక 2 streets నుంచి అయితే స్టార్ట్ చేస్తారు కదా. అక్కడైతే అలా కాదు, ఒక 4 to 5 streets మొత్తం స్టాల్సే పెట్టారు. తిరగడానికి 1 day కాదు, 2 days కూడా సరిపోదు నాకు తెలిసి. మేమైతే చాలా షాపింగ్ చేసేద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఎంత డిస్టెన్స్ అంటే తను అంటుంది ఒక 5 minutes అని. బట్ ఎంత నడుస్తున్న టెంపుల్ అయితే రావట్లేదు. మేమైతే నడిచేస్తాము, అక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నడిచేస్తాము. బట్ అమ్మమ్మ ఉన్నారు కదా, సో స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక చిన్నప్పుడు మా చెల్లి చేసే ఘనకారం కోసం మాట్లాడుతున్నాము. అది ఎప్పుడు తనతో వెళ్ళిన రిటర్న్ వచ్చేసరికి 2-3 items, చిన్న కిచెన్ ఐటమ్స్ అనేవి తన చేతిలో పట్టుకొని వచ్చేస్తుంది అనమాట. సో అది తను కవర్ చేసుకోవడానికి నార్మల్గా అది ఒక సరదా అని అంటుంది. బట్ వాళ్ళ అక్క అలా కాదు, డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. అది పచ్చి దొంగతనం అని. ఇక్కడైతే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, వీళ్ళు చెప్తున్నారనమాట లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో నా తరపున అయితే చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలా నన్ను సపోర్ట్ చేయండి. కొంచెం ఇలాంటి వీడియోస్ కూడా ఎక్కువగా తీస్తాను. ఒరిస్సాలో ఇలాంటివి చాలా జరుగుతాయి, చాలా యాత్రలు జరుగుతాయి అన్నమాట. సో ప్రతిదీ మీకు క్యాప్చర్ చేసి పెడతాను. ఎంత క్రౌడ్ ఉన్నా పర్లేదో నేను అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేనైతే మా అమ్మమ్మ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా అమ్మమ్మలందరూ ఎంత గ్రేట్ కదండి. మనకి ఇది కావాలి అని అడక్క ముందే వాళ్ళు అది గెస్ చేసి మనకి ఇచ్చేటట్టు ట్రై చేస్తారు. వాళ్ళకి ఎంత కష్టమైనా కూడా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మన వంతు కూడా కొంచెం ప్రయత్నించాలి, వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా ఉంచాలని. నార్మల్గా అయితే అమ్మమ్మ ఇలా యాత్రకి అయితే రాదు, బట్ టెంపుల్ కోసమని ఎంత కష్టమైనా అమ్మమ్మ నడిచేస్తారు. అది చాలా గ్రేట్. ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్తున్నామంటే ఎనర్జీ వచ్చేస్తుంది ఎవరికైనా. సో అలా చూసుకుంటే మా అమ్మమ్మకి కొంచెం ఎక్కువే ఉంది. చూసారా ఎంత కొంచెం నొప్పిగా ఉన్నా కూడా నడుస్తున్నారు. ఇక్కడైతే మా చెల్లి అంటుంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామని. బట్ నాకైతే ఇంకా డౌట్గానే ఉంది రీచ్ అయ్యామా లేదా అని. నాకైతే అక్కడ టెంపుల్ కనిపించట్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వస్తుందేమో అని అనుకుంటున్నా. ఈసారి చూద్దాం, నమ్ముదామని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నాకు అనిపించింది రీచ్ అయిపోయామని. ఆ లైటింగ్స్ మొత్తం చూడగానే ఫిక్స్ అయిపోయాను టెంపుల్ వచ్చేసిందని. యాక్చువల్గా చాలా చిన్న టెంపుల్ ఉండేది, బట్ రీసెంట్గా పెద్దగా కట్టారంట. సో మేము పెద్ద టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ చిన్న టెంపుల్కి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. మొత్తానికైతే దర్శనం చాలా చక్కగా జరిగింది. నాకైతే మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది. రిటర్న్ అయ్యేసరికి ప్రసాదం కూడా తిన్నాము. అక్కడైతే ఒక ఆకులో అన్నం కూర వేసి ఇచ్చారు, అది ప్రసాదం అంట. సో అది తిన్నాం, చాలా బాగుంది. అదే చిన్న టెంపుల్. రిటర్న్ అయ్యేసరికి అక్కడ రథాన్ని కూడా దండం పెట్టి అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడైతే అందరికీ మొత్తానికి మా చెల్లి మీద కోపం వచ్చేటట్టు చేసింది తను. అందరం కలిసి సెల్ఫీ తీసుకుందామని అడిగితే తనైతే సెల్ఫీ తీస్తుంది, బట్ తన ఫేస్ మాత్రమే చూస్తుంది. నేను నీట్గా ఉన్నానా లేదా, నీట్గా కనిపిస్తుందా లేదా అనుకొని. బట్ మిగిలిన వాళ్ళు ఎలా పడినా పర్లేదు తనకైతే. సో మొత్తానికైతే మా చెల్లి తీసేసింది కొన్ని ఫొటోస్. తిట్లు కాసినా కూడా మంచిగానే తీసింది. మొత్తానికైతే పెద్ద చెల్లి డెవోషనల్ టైం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే షాపింగ్ టైమ్. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే మేకప్ ఐటమ్స్ కోసమే. జస్ట్ నార్మల్గా నువ్వేం షాప్ చేస్తావు అంటే నేనైతే మేకప్ ఐటమ్స్ కొంటాను అని ముందుగా చెప్పేసింది. ఇక్కడే ఎవరైనా అసలు మేకప్ ఐటమ్స్ కొంటారా? కొంటే జస్ట్ నార్మల్గా జ్యువెలరీ, స్లిప్పర్స్ కొంటారు కదా, నేనైతే మేకప్ ఐటమ్స్ కొంటానని చెప్పింది. సో మరి ఇక్కడ తన ఇష్టమని మేమైతే సైలెంట్ అయిపోయాము. మాకు నచ్చినట్టుగా మేమైతే కొన్ని షాపింగ్ చేశాను. యాక్చువల్గా అక్కడ నేను వీడియో తీయడానికి కుదరలేదు. టెంపుల్ దగ్గర కన్నా ఆ స్టాల్స్ దగ్గరే చాలా జనాలు ఉన్నారు. అసలు నేనైతే వీడియో అయితే తీయలేదు, బట్ చాలా ఐటమ్స్ కొన్నాము. చాలా చీప్ అండ్ బెస్ట్. మొత్తానికైతే మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాము. మాకైతే చాలా ఆకలిగా ఉంది, చాలా దూరం నడిచాం కదా. సో అక్కడైతే మాకు ఒక స్టాల్లా కనిపించింది, నూడిల్స్ అలా అమ్ముతున్నారు. సో వెళ్ళి ట్రై చేద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్తే తెలిసింది మాకు ఒరిస్సా వంటలు ఇలా ఉంటాయా అని. బాగానే ఉంటాయి, బట్ అంతగా తినలేము. సో మా మమ్మీ అయితే నూడిల్స్ చూసారా, నూడిల్స్లో ఫుడ్ కలర్ వేశారు. ఆ స్పూన్ కూడా ఫోక్ స్పూన్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ స్పూన్ ఇచ్చారు. ఏదో ఒక విధంగా కష్టంగా మమ్మీ తినేస్తుంది. మరి నా వల్ల కుదరదు అనుకొని నేనైతే మంచూరియా తీసుకున్నాను. ఏదో విధంగా తినేద్దాంలే, ఇంటికి వెళ్తే ఏదో తిందాంలే అనుకొని. మంచూరియా కూడా అంతంత మాత్రమే. నెక్స్ట్ డే అయితే మేము టెంపుల్కి వెళ్ళాం. అమ్మవారు టెంపుల్కి మంచిగా దర్శనం అయ్యింది. అక్కడ ఒక అరగంట కూర్చొని ప్రశాంతంగా వచ్చాము ఇంటికి వచ్చేసరికి బుడ్డోడితో ఆడుకుంటున్నాను. అబ్బా వీడైతే ఎంత క్యూట్గా ఉన్నాడో, వీడు అస్సలు నన్ను పట్టించుకోవట్లేదని మొత్తానికి ఫోన్ అయితే లాగేసాను. చూసారు, అసలు ఫోన్ లాగినా కూడా వాడి నుంచి అస్సలు ఏం రెస్పాండ్ లేదు. తనే ఇచ్చేస్తుంది కదా అనుకొని వెయిట్ చేశాడు. మరి లాభం లేదు. మరి
ఇచ్చేసాను. ఆ విధంగానే వస్తాడు అనుకున్నా, బట్ రాలేదు. మొత్తానికైతే వచ్చిన పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా దర్శనం అయింది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా బాబాయ్, పిన్ని, బుడ్డోడు వాళ్ళ అక్క వచ్చాడనమాట. నాకైతే ఇంకో 2 డేస్ ఉండాలనిపించింది, బట్ కుదరదు. నేనైతే సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, అది ఇంపార్టెంట్. సో వెళ్ళిపోయానమాట. వీడైతే ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటున్నాడు. ఎంత క్యూట్గా అనిపించాడో. చాలా టైం అలానే ఉంచేసాను వాడికి. ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది, 1 మినిట్ ఉంది అంటే దిగాడనమాట. యాక్చువల్గా మా సిస్టర్స్ కూడా వద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళకి కుదరలేదు. సడన్గా బ్యాంక్ ఫ్రీగా ఉంది అంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఫ్రీగా ఉన్నప్పుడే పని చేయించుకోవాలి కదా, తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మన పని జరగదు. సో మొత్తానికి ట్రైన్ అయితే హార్న్ ఇచ్చేసాడు. అందరూ టాటా చెప్పుకొని రిటర్న్ అయిపోయాము. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.